तेलंगाना देखिए न्यूज़ में अब तो हम आपके खैर मकदम में बढ़ते हैं। खबर के जाने छोटी मलकाजगिरी टीम रच्चाकुंडा और चैतन्य पुलिस लाइन और पुलिस ने किया एक इंटर स्टेट चाइल्ड रैकेट का पर्दाफाश। बताया गया कि इस सिलसिले में 11 अफराद के गिरफ्तार किए जाने की तल्ला से वाकिफ करवाया गया, जबकि 4 बच्चों को भी रिकवर करने की तल्ला से वाकिफ करवाया गया। इनके कब्जे से 5 लाख रुपए की रकम, इसके अलावा 11 मोबाइल भी जब्त किए जाने की तल्ला से वाकिफ करवाया गया। बताया गया कि कोला कृष्णवेरी, बट्टू दीप्ति, गौतम, सावित्री देवी, श्रवण कुमार, शारदा, संपत कुमार, गुलानागा, वेंकट, पवन, भगवान, रामा, श्रवणी, इस तरह और दूसरे लोगों ने मिलकर बच्चे खरीदने और बेचने का काम दिया, जिनमें तिप्पला विनय कुमार, तिप्पला स्वाति और लिंगा रमेश का नाम भी बताया गया। इस सिलसिले में प्राइमरी एक्यूज्ड के तौर पर कोला कृष्णवेनी को बताया गया, जिसकी 2016 में शादी के बाद कुछ अरसे बाद तलाक होने के बाद ये मेडिकल रिप्रेजेंटेटिव के तौर पर काम कर रही थी और अपने पहले ही बच्चों के इलीगल और गैर कानूनी किए जाने वाले कारोबार के सिलसिले में गोपालपुरम पीएस में इसके ऊपर केस दर्ज हो चुका था। इस सिलसिले में ये बाज आने के बजाय इस तरह से रैकेट बनाते हुए इसी तरह का बच्चों को खरीदने और बेचने का काम अंजाम दे रहे थे। इस सिलसिले में पुलिस की जानिब से अपील की गई है कि किसी भी एजेंट या मीडिएटर के नरगने में आने के बजाय डायरेक्ट हुकूमत से प्रोसीजर को फॉलो करते हुए काम करें। इस सिलसिले में बताया गया कि श्री जी सुधीर बाबू आईपीएस कमिश्नर पुलिस रच्चाकुंडा की रास्त हिदायत पर श्री एच प्रवीण कुमार आईपीएस डीसीपी एलबी नगर की निगरानी में, रामना रेड्डी डीसीपी एसओटी की रास्त निगरानी में श्री एन नरसिम्हा रेड्डी एडिशनल डीसीपी एसओटी, श्री वेंकट गौड़ एसीपी एसओटी 1 के इंस्पेक्टर्स की टीम, जिनमें जे जंगैया एसओटी इंस्पेक्टर मलकाजगिरी, एसएचओ चैतन्यपुरी श्री वेंकटेश्वर राव के अलावा एसओटी 1 के चैतन्यपुरी पीएस के मुकम्मल अमले ने काम किया। अगर अभी तक आपने ये चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कल्याण आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। born babies ట్రాఫికింగ్ ర్యాకెట్ ఇప్పుడు మా ఎస్ఓటి టీం బర్స్ట్ చేసింది. దీంట్లో 11 అక్యూజ్డ్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ బేబీస్ని 2 బేబీ బాయ్స్ అండ్ 2 బేబీ గర్ల్స్, టోటల్ 4 ఈ బేబీస్ని గుజరాత్ నుంచి, అహ్మదాబాద్ నుంచి ఉన్నటువంటి ఒక మెయిన్ అక్యూజ్ గుజరాత్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో అమ్మారు. ఇంకొక పిల్లవాడిని వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి అమ్మే ప్రాసెస్ ఉన్నప్పుడు మేము పట్టుకోవడం జరిగింది. ఇందులో టోటల్గా 11 అక్యూజ్ను అరెస్ట్ చేశాం. హౌ ఇట్ హ్యాపెండ్ అంటే, ఒక లేడీ వందన అని అహ్మదాబాద్, గుజరాత్లో ఉంటారు. ఆవిడ సావిత్రి అనే ఆవిడతో ఉన్నటువంటి అసిస్టెంట్, దెన్ సునీత సుమన్ అనే ఇంకొక అసిస్టెంట్, ఇద్దరితో కలిసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి కోలా కృష్ణవేణి అనే ఒక మహిళతో ఈ విషయంలో సోషల్ మీడియా ద్వారా ఫ్రెండ్స్ అయ్యి ఇటువంటి ఇల్లీగల్ వేలో జస్ట్ బార్న్ బేబీస్ని అమ్మడానికి, ట్రాఫికింగ్లో అక్కడి నుంచి గుజరాత్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి వీళ్ళు స్ట్రాటజీ ఎవాల్వ్ చేశారు. వీళ్ళు ఒక్కొక్క బేబీ బాయ్ కానీ గర్ల్ కానీ 2-2.5 lakh మధ్యలో అమ్మడం. బాయ్ కొంచెం ఎక్కువ రేట్ ఉంటుంది, 50,000-60,000. దెన్ వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత ఈ కృష్ణవేణి అనే లేడీ ఇంకొక దీప్తి అనే ఒక లేడీతో కలిసి ఈ ఎంటైర్ ర్యాకెట్ని మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఈవిడ చేయడం జరిగింది. ఈ పిల్లల్ని అమ్మే కార్యక్రమంలో ఇది టోటల్ ఇల్లీగల్ ప్రాసెస్. ఎవరైతే కొంటున్నారో వాళ్లకు తల్లిదండ్రులు ఎవరు, ఈ బేబీ తల్లిదండ్రులు ఎవరో తెలియదు. వాళ్లకు ఎవరు అమ్ముతున్నారో వీళ్ళ పొసెషన్కి ఎలా వచ్చారో తెలీదు. అంతేకాకుండా ఈ ప్రాసెస్లో ఒక చట్ట పరిధిలో అడాప్షన్ తీసుకోవాల్సిన విషయాన్ని మర్చిపోయి కేవలం మనీ ట్రాన్సాక్షన్స్లో ద్వారా తీసుకోవడం. వాళ్ళు తీసుకునే టైంలో వాళ్ళ ముందే ఇది ఫాల్స్ అండ్ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం, బర్త్ సర్టిఫికేట్ లాంటివి కానీ లేకపోతే ఆధార్ లాంటివి క్రియేట్ చేసి ఫేక్ తీసి దాన్ని అమ్మడం, ఇవన్నీ ఎంటైర్ ప్రాసెస్ వీళ్ళందరూ నాలెడ్జ్లో ఉంది. ఎవరైతే కొంటున్నారో నాలెడ్జ్లో ఉంది. వాళ్ళు మేబీ వాళ్ళకి చిల్డ్రన్ లేరు కావచ్చు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. బట్ దేర్ ఇస్ ఎ లీగల్ మెథడాలజీ టు అడాప్ట్ ఎ చైల్డ్. అది తప్పిపోయి ఆ మార్గంలో వెళ్లకుండా కేవలం డబ్బు ద్వారా కొనుక్కొని ఆ పిల్లవాడు ఎవరు, ఎలా వచ్చారు వీళ్ళ చేతులకి,
ఇది ఎవరన్నా దొంగతనం చేసి తీసుకొచ్చారా, వేరే నేరం చేసి తీసుకొచ్చారా అని ఏమాత్రము ఆలోచించకుండా కేవలం డబ్బుతో కొనుక్కోవడం అనేటువంటిది చర్య చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా నేరస్తులుగా మేము గుర్తిస్తున్నాం. దీంట్లో మీకు చెప్పిన 11 మంది పేర్లు నేను చెప్తాను. ఇప్పుడు కోలా కృష్ణవేణి ఈవిడ ఇంతకుముందు కూడా ఒక కేసులో, గోపాలపురంలో కేసులో సేమ్ కైండ్ ఆఫ్ అఫెన్స్లో ఆమె రీసెంట్గా ఆమె అరెస్ట్ అవ్వడం జరిగింది. అందులో నేరస్తులుగా ఉన్నారు ఒక కేసులో. అలానే భట్టు దీప్తి, ఈ లేడీ ఫస్ట్ కృష్ణవేణి వీళ్ళతో కలిసి అక్కడ నుంచి ఈ జేమ్స్ బాండ్ బేబీస్, మీరు చాలా ఆశ్చర్యపోతారు, జస్ట్ 3-4 రోజుల్లో పుట్టిన పిల్లలు తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం జరిగింది. ఫస్ట్ బేబీని విజయవాడకు 28 జనవరిలో అమ్మారు. సెకండ్ బేబీ 4th ఫిబ్రవరిలో అమ్మారు. థర్డ్ బేబీ 12th ఫిబ్రవరి అమ్మారు. దెన్ దిస్ 4th బేబీని ఈరోజు మార్నింగ్ 25th ఫిబ్రవరి నాడు చేయాలని చూసినప్పుడు మన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ పట్టుకోవడం జరిగింది. వీళ్ళంతా మంత్ ఓల్డే ఉన్నారు. 28th ఫిబ్రవరి 28th జనవరి నాడు వచ్చిన బేబీ వీళ్ళంతా కూడా అంటే ముందు